బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్లు పడిపోతున్నాయి. సంక్రాంతికి చంపేంత చలి ఉంటుందని నానుడి ఉంది. అందుకు తగ్గట్లుగానే ఉదయం రాత్రి వేళల్లో టెంపరేచర్లు పడిపోతున్నాయి. మరో 3 రోజుల పాటు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తూర్పు ఆగ్నేయ దిశలో వీస్తున్న గాలుల ప్రభావంతో చలి పెరిగింది. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో టెంపరేచర్లు పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనూ చలి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు ఇదే వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు హెచ్చరికలను జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్లు పడిపోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. అయితే ఇంకా ఎన్ని రోజులు చలి తీవ్రత ఉండే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అయితే గత కొద్ది రోజులుగా చూస్తే మటుకు తెలంగాణలో అంటే జనవరి ప్రారంభంలో, కొత్త సంవత్సర ప్రారంభంలో ఏదైతే సింగిల్ డిజిట్ కు పడిపోయినటువంటి ఉష్ణోగ్రతలు, చలి తీవ్రత పెరిగినటువంటి ఒక సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ జనవరి మధ్యలో వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే 2 రోజులు అంటే నిన్న ఈ రోజు గమనించినట్టయితే డిజిట్లు అంటే దాదాపు కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవి మరో 3 రోజుల పాటు కూడా ఇవే ఉష్ణోగ్రతలు కంటిన్యూ అయ్యే అవకాశం, లేదంటే మరింత తగ్గే అవకాశం ఉంది అనేటువంటి ఒక వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో మాత్రం అంటే సింగిల్ డిజిట్లకు పడిపోయాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మటుకు చూస్తే సింగిల్ డిజిట్ కొన్ని ప్రాంతాల్లో ఉంది. కానీ చాలా చోట్ల మటుకు డబుల్ డిజిట్ అంటే 10-11 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యనే వాతావరణ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. కాకపోతే సంక్రాంతి పండగకి చలి ఎక్కువగా ఉంటుంది, సంక్రాంతి పండుగ వేళ చలి ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి ఒక సందర్భం ఒక నానుడైతే ఉండేది. ఎందుకంటే ఒక సామెత, సంక్రాంతికి సంకల్యం అనేటువంటి ఒక సామెత ఏదైతే ఉందో అది మాత్రం ఈసారి అంటే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకి మనం చూసినట్టయితే అంతగా చలి తీవ్రత అయితే సంక్రాంతి పండుగ రోజు అయితే కనిపించలేదు. కానీ సంక్రాంతి పండుగ దాటిన తర్వాత మటుకు కాస్త అంటే గత 2 రోజులు 3 రోజులుగా కనుక పరిశీలించినట్టయితే నిన్న ఈ రోజు మాత్రం కొంత చలి తీవ్రత పెరిగినట్టుగానే భావించాలి. అట్లనే ఉష్ణోగ్రతలు కూడా గత అంటే జనవరి ప్రారంభంలో ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ ప్రధానంగా బీన్పూర్ మండలం అర్లీటి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా బీన్పూర్ మండలం అర్లీటి అనేటటువంటిది కనిష్ట ఉష్ణోగ్రతలకి ఒక మార్కుగా ఉంటుంది. అంటే దాదాపుగా ఇటీవలి అంటే ఈ సంవత్సరం జనవరి ప్రారంభంలో అక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలుగా నమోదైంది. ప్రజెంట్ చూస్తే మటుకు కాస్త ఉష్ణోగ్రతలు పర్లేదుగా ఉంది. ఎందుకంటే ఉదయం సాయంత్రం వేళలతో పోలిస్తే మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు మాత్రము ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉదయం సాయంత్రం వేళలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ అంటే ఆదిలాబాద్ జిల్లాలో కనుక మనం ఒకసారి
ఉష్ణోగ్రతలు కనుక పరిశీలించినట్లయితే ఆదిలాబాద్ లోని పలు ప్రాంతాల్లో పలు మండలాల్లో ఉన్నటువంటి నమోదైనటువంటి నిన్న సాయంత్రం అలాగే ఈ రోజు ఉదయం వేళల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత కనుక మనం పరిశీలించినట్టయితే జేనత్ మండలంలో 10.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే బేల మండలంలో 10.5 డిగ్రీలు, ఇక శాసనాల మండలంలో 10.6 డిగ్రీలు, ఇక బోధ్ మండలం కొచ్చినలో 10.7 డిగ్రీలు, అలాగే భీంపూర్ మండలం అర్లీ, ఇదే ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి అర్లీ భీంపూర్ మండలం ప్రతిసారి కూడా చాలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈసారి మాత్రం అక్కడ 10.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు భీంపూర్ మండలం అర్లీలో నమోదయ్యాయి. అలాగే ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ లో 11.1 డిగ్రీలు, అలాగే ఆదిలాబాద్ రూరల్ పిప్పల్ దరిలో 11.3 డిగ్రీలు, ఇక తలమడు మండలంలో 11.8 డిగ్రీలు, అలాగే గారిగూడ మండలం లోకారి కేలో 12.3 డిగ్రీలు, ఇక సోరజ్ మండలంలో 13.2 డిగ్రీలు, తాంసీ మండలంలో 13.3 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలోని మరొక మండలం నేరడిగుండలో 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే గతంతో పోలిస్తే మటుకు ఇవి కాస్త ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం పెరిగినట్టుగా మనం భావించాలి. ఇటీవలి కాలంలో ఇవి దాదాపుగా ఎక్కువగా ఉండే, కానీ ఈ 2 రోజులుగా మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత ఈ ప్రాంతాల్లో కొద్దిగా పెరిగినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఇటు తూర్పు ఆగ్నేయ దిశల నుంచి ఏవైతే ప్రధానంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి గల కారణం ఏంటంటే ఈ ఆగ్నేయ చలిగాలిలో తీవ్రత పెరగడం, అలాగే పొగమంచు, అలాగే శీతల గాలుల ప్రభావంతో ఈ చలి తీవ్రత ఇక్కడ ఆదిలాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.